వైసీపీ పార్టీకి మద్దతుగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సారథ్యంలో కృష్ణ మహేష్ ఫ్యాన్స్ భారీ ర్యాలీ నిర్వహించారు. శుక్రవారం ఉదయం జగదాంబ జంక్షన్ వైఎస్ఆర్ విగ్రహం నుండి పాత పోస్టాఫీస్ వరకు జరిగిన ర్యాలీ కార్యక్రమంలో విశాఖ ఎంపీ బొత్స ఝాన్సీ లక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు అంటే మహానటుడు కృష్ణ గుర్తొస్తారన్నారు. వైసీపీకి మద్దతుగా భారీగా వచ్చిన ఫ్యాన్స్ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. 24 గంటలు అందుబాటులో ఉండి మీకు 5 ఏళ్లు సేవ చేసే వాసుపల్లి గణేష్ కుమార్ ని తనకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి పుట్టిన ఊరు రుణం తీర్చుకునే అవకాశం ఇవ్వాలని బొత్స ఝాన్సీ కోరారు. ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ యువతకు ఉపాధి అవకాశాలు విశాఖపట్నం పరిపాలన రాజధానిగా వస్తే అంతర్జాతీయంగా విశాఖ వెనకబడిన ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతాయన్నారు. 2 సార్లు గెలుపునకు కృష్ణ మహేష్ ఫ్యాన్స్ ఎంతో తోడ్పాటు అందించారన్నారు. తాను నేల టికెట్స్ తోనే కృష్ణ సినిమాలు అన్ని చూశానన్నారు. తాను ఫ్యాన్స్ అసోసియేషన్ కి గౌరవ అధ్యక్షుడిగా ఉన్నానని ఆనందాన్ని వ్యక్తం చేశారు. విద్య, వైద్యం, సంక్షేమం, ప్రాంతం సంపూర్ణ అభివృద్ధికి కృషి చేసిన జగన్మోహన్ రెడ్డిని మళ్లీ సీఎం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈరోజు అల్లూరి సీతారామరాజు గారంటే కృష్ణ కానీ 10 సంవత్సరాలు కూడా ఎవరో పల్లకినే వస్తూ ఉన్నాడు కానీ సొంత పార్టీని పటిష్టం చేసి 175 నియోజకవర్గాల్లో పోటీ చేసే సత్తా మాత్రం ఎన్నడూ రప్పించుకోలేకపోతా ఉన్నాడు. కేవలం అయా దాక్షిణ్యాల మీద అలాంటి డిఫెన్స్ నుండి వచ్చిన నన్ను జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారుడిగా గుర్తించి ఒక డిఫెన్స్ ఆఫీసర్గా గుర్తించి నాకు ఈ దక్షిణ నియోజకవర్గం రేగడిస్తే మరి నువ్వేమో కనీసం తోటి మత్స్యకారిని ఎవరైనా సరే నిలిచిపెట్టవలసిన బాధ్యత కూడా లేకుండా ఎక్కడో మచిలీపట్నం నుండి వలస వచ్చే విశాఖపట్నంకి వచ్చి ఈస్ట్లో సెటిల్ అయ్యి మరి ఈరోజేమో అడుగు పెడతా ఉన్నాడు. ఏదైనా ఉందంటే అది సినిమా వరకే పరిమితం. విశాఖపట్నమే కాకుండా రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో ఈరోజు హీరో ఎవరంటే ఐకాన్ ఎవరంటే యూత్ ఐకాన్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారుగా మనం భావించవచ్చన్నమాట. అటువంటి మహానుభావుడు అన్నమాట. ఈరోజు నువ్వు అతని పైన అనేక దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నావు. ఒక్క పని చేసినది అది తప్పు అని చెప్పి నిరూపణ చేయి. ఎలిగేషన్స్ ఫర్ ద సేక్ ఆఫ్ పొలిటికల్ మైలేజ్ బట్ నాట్ ప్రొడ్యూసింగ్ సింగిల్ ఎవిడెన్స్ టు సబ్స్టాన్షియేట్ దెమ్. వాడు నిరూపించడానికి ఏదైనా ఒక ఎవిడెన్స్ ఉన్నాయా నీ దగ్గర? ఒక్క దగ్గరైనా సరే చూపించగలిగావా? నీ ఐడియాలజీ వేరు, జగన్మోహన్ రెడ్డి గారి ఐడియాలజీ ఈరోజు ఒకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు చదవాలి. వారి ఐడియాలజీ ఏంటి? మహాత్మా గాంధీ ఐడియాలజీ ఏంటి? నెల్సన్ మండేలా గారి ఐడియాలజీ ఏంటి? ఈ ఐడియాలజీతో వెళ్ళే నాయకుడు, ఏకైక నాయకుడు ఈరోజు నేను ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తాను అన్నమాట. ఆ లైఫ్ స్టైల్ ఇస్తామన్నారు ప్రజలకి.